శ్రీరామ పట్టాభిషేక సర్గ. శిరస్సుపైన తన చేతులతో అంజలి ఘటించి కైకేయి ఆనందవర్ధుడైన భరతుడు తన అన్నగారైన సత్యమగు పరాక్రమము కలిగిన శ్రీరామునితో, శిరస్యంజలి మాదాయ కైకేయ్యానందవర్ధన బభాషే భరతో జ్యేష్టం రామం సత్యపరాక్రమం. పూజ్యురాలైన మా అమ్మగారి వలన నాకు వచ్చిన రాజ్యము ఇది. దీనిని మీరు ఇచ్చినట్టుగా మరలా మీకు తిరిగి ఇస్తున్నాను. పూజితా మామికా మాతాదత్తం రాజ్యమిదం మమ తద్దదామి పునస్తుభ్యం యథాత్వమదదామమ. బలమైన ఎద్దువలే మోయదగిన ఈ బరువును, ఈ రాజ్యభారాన్ని లేగదూడవలే ఒక్కడిగా ఉన్న నేను మోయలేకున్నాను. ధురమేకాకిన న్యస్తాం వృషభేన బలీయస కిశోర వదుర్గుం భారం నవోడు మహాముత్సహే. నదీ వేగమునకు పగుళ్ళు వచ్చిన ఆనకట్టవలే ఈ రాజ్యము నియంత్రించుటకు వీలుపడక ఉన్నదని నాకు అనిపించుచున్నది. వారి వేగేన మహతా భిన్న సేతిరువక్షిరన్ దుర్బంధనమిదం మన్యే రాజ్యఛిద్రమ సంవృతం. గుర్రముల యొక్క గతిని ఒక గాడిద, హంసల యొక్క గతిని ఒక కాకి వలె పొందలేని విధముగా నేను మీ మార్గమును అందుకొనలేకపోవచ్చున్నాను. ఓ శత్రునాశక, ఓ శ్రీరామచంద్ర. గతింకర ఇవాస్వస్య హంసస్యేవ చ వాయసః నాన్వేతుముత్సహే రామ తవ మార్గమరిందమః. ఎటులైతే ఇంటి పెరటులు నాటిన పెంచబడిన వృక్షము పెద్దదై భారీ శాఖల వలన బలవంతులకు సైతము ఎక్కుటకు వీలుపడదో, యథా చారోపితో వృక్షో జాతచ్ఛాంతర్నివేశనే మహాంచ సుదురారోహు మహాస్కందః ప్రశాకవాన్. పుష్పములు కలిగిన తరువాత ఫలములు కలగక ఎండిపోవును, అటువంటి చెట్టు నాటినవాడు అనుభవింపలేని విధముగా ఉన్నట్టుగా. శీర్యేతు పుష్పితో భూత్వాన ఫలాని ప్రదర్శయన్ తస్య నానుభవైదర్థం యస్య హేతో స రోప్యతే. గొప్ప భుజములు కల ఓ మహానుభావ, మీ దాసులకు మమ్ములను రాజువలే పరిపాలింపని మీకు అర్థము కాగలదు. ఏషోపమా మహాబాహో త్వదర్థం వెత్తుమర్హసి యద్యస్మాన్మనుజేంద్రత్వం భక్తాన్న భృత్యాన్న శాదిహి. జగమంతా ఈరోజు పట్టాభిషేకముచే అమితమైన వేడి కలిగిన మధ్యాహ్న సూర్యుడి వలె ప్రకాశించు మిమ్ములను చూడవలెను. జగదద్యాభిషిక్తం త్వామనుపశ్యతు సర్వతః ప్రతవంతమివాదిత్యం మధ్యాహ్నే దీప్త తేజసం. సంగీత వాయిద్యముల ఘోషలతో, చిరుగంటల సవ్వడులతో, మధురమైన గానములతో మేలుకులుపునంత వరకు మీరు విశ్రాంతి తీసుకునము. తూర్య సంఘాత నిర్ఘోషై కంచీనూపుర నిస్వనై మధురైర్గీత శబ్దైచ్ఛ ప్రతి బుద్ధ్యస్వరాఘవ. ఎప్పటి వరకు జ్యోతిచక్రము ఈ ఖగోళము ఉండును, ఎప్పటి వరకు వసుంధర ఈ భూమి ఉండును, అప్పటి వరకు ఈ లోకమున మీ స్వామిత్వమును, మీ పరిపాలనను మేము అనుసరించదము. యావదావర్తతే చక్రం యావతీ చ వసుంధర తావత్వమిహ సర్వస్య స్వామిత్వ మనువర్తయ. భరతుని వచనములు విన్న పురంజయుడైన శ్రీరాముడు అటులనే అని అంగీకరించి శుభప్రదమైన ఆసనమున కూర్చుండెను. భరతస్య వచః శ్రుత్వా రామః పురంజయః తతేతి ప్రతిజగ్రాహ నిశసా దాసనే శుభే. శత్రుఘ్నుని సూచన మేరకు నైపుణ్యము కలిగి తమ మృదువైన హస్తములతో వేగముగా పనిచేయగల క్షురకులు రాఘవుని వద్దకు వచ్చిరి. తతః శత్రుఘ్నవచనాన్ నిపుణాః శ్మశ్రువర్ధకాః సుఖహస్తాః సుశీఘ్రాచ్ఛ రాఘవం పర్యుపాసత. ముందుగా భరతుడు స్నానము ఆచరించగా మహాబలుడుగు లక్ష్మణుడు, వానర రాజగు సుగ్రీవుడు, రాక్షసరాజగు విభీషణుడు స్నానము చేసిరి. పూర్వం తు భరతే స్నాతే లక్ష్మణే చ మహాబలే సుగ్రీవే వానరేంద్రీ చ రాక్షసేంద్రే విభీషణే. చిక్కులు విడదీయబడిన జటలతో స్నానము చేసి అందమైన మాలలతో గంధములతో లేపనము చేయబడి శ్రేష్టమగు వస్త్రములు కట్టుకొని అక్కడ ఉన్న రాముడు శోభతో ప్రకాశించెను. విశోధిత జట స్నాతచిత్ర మాల్యానులేపనః మహార్హవసనౌ రామస్తస్థౌ తత్ర శ్రియాజ్వలన్. మీ BVS